నిజానికి ఇంత ఉద్రిక్తతకు కారణమైన ప్రార్థనాలయాల తొలగింపు వ్యవహారం ఒక్క చిన్న జోక్యంతో సద్దుమణిగింది. ఇంత వివాదం రేగకుండా అంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా ఆ సమస్యను పరిష్కరించి ఉండొచ్చు. మొత్తానికి ఇలాంటి సున్నితమైన సమస్యపై సామరస్యపూర్వకంగా ముందుకెళ్లాలన్న విషయం తెలిసొస్తోంది. ఒక ప్రాంతంలో ఉండే ఆలయాలకు అక్కడి ప్రజలకు మధ్య కొంత అనుబంధం ఉంటుంది. సాధారణంగా ఒక ఇంటితోనే వ్యక్తులకు తీరని అనుబంధం ఉంటుంది. అలాంటిది ఒక ఆలయంతో మరింత మందికి అనుబంధం ఉంటుంది. అలాంటి ఆలయాన్ని అభివృద్ధి కోసం కూల్చేయటం కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ప్రజలకు ఆధ్యాత్మికత కావాలి, ప్రభుత్వాలకు అభివృద్ధి కావాలి. ప్రభుత్వాలు అభివృద్ధి చేసేది కూడా ఆ ప్రజల కోసమే. ఒక చోట గుడిని కూల్చేసి వేరే చోట కట్టించి ఇస్తున్నాం కదా అని కాస్తంత దురుసుగా ప్రవర్తించడం ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తుంది. పుష్కరాల పనుల కోసం ఆలయాల్ని పూర్తిగాను పాక్షికంగాను కూల్చాల్సి వస్తే ముందుగా ప్రభుత్వం తరపున ఒక కమిటీ వేసి ఆలయ అధికారులు ప్రజల నుంచి నామమాత్రంగానైన అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత కమిటీ తరపున ఒక గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తే సరిపోయేది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ గుళ్ల తొలగింపు కన్నా వాటిని తొలగించిన విధానమే ఎక్కువగా వివాదానికి కారణమైందన్న విమర్శలున్నాయి. ఎంతో ప్రాముఖ్యత, ప్రజల సెంటిమెంటుతో ముడివేసుకున్న ఆలయాల్ని కూడా రాత్రికి రాత్రే తొలగించాలనుకోవటం కూడా సబబు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి ఎంత శాస్త్రోక్త పద్ధతి ఉంటుందో దాని తరలింపు కూడా అంతే శాస్త్రోక్తంగా జరగాలి. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఓ క్రేను 2 లారీలతో తొలగించేస్తే సరిపోతుందనుకుంటే అది పొరపాటే. ఆలయాలను కూల్చేసే సమయంలో వాటికి ప్రత్యేకంగా పూజలు, శాంతి హోమాలు చేసి శాస్త్రోక్తంగా విగ్రహాలను తొలగించి తరలించాలి. సదరు విగ్రహాలను వేరే ఆలయంలో ప్రతిష్ఠించే వరకు వాటికి నిత్యం ధూపదీప నైవేద్య కైంకర్యాది సేవలకు ఎలాంటి భంగం రాకూడదు. ఆ దిశలో అధికారులు కాస్తంత జాగ్రత్తలు తీసుకుని శాస్త్రోక్తంగా ఆలయాల్ని తరలించి ఉంటే వివాదం ఎంతవరకు వచ్చేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేవాలయాలు నిర్మాణం చేసేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి అక్కడ దేవాలయాల్ని నిర్మిస్తారు. ఎందుకంటే ఎలాగైతే ఆలయాన్ని నిర్మించేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి మనం ఆలయాన్ని ప్రతిష్ఠిస్తామో అలాగే ఆలయాన్ని తొలగించేటప్పుడు బాలాలయాన్ని నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి, ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతులో ప్రాణం ఉంటుందని చెప్తారు కాబట్టి పురాణాల్లో దాన్ని బాలాలయంలోకి మళ్లించి తర్వాత ఆలయ నిర్మాణం అయిన తర్వాత బాలాలయంలో కూడా ఉన్నటువంటి విగ్రహాలు నిత్య కైంకర్యాలు మూల విరాట్కి ఏ విధంగా మనం ఉదయం నుంచి రాత్రి ఏకాంశ వరకు మనం ఏ విధంగా కైంకర్యాలు చేస్తామో అదేవిధంగా బాలాలయంలో కూడా చేసి తిరిగి ఆలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా దాన్ని అక్కడికి బాలాలయం నుంచి అక్కడ మారుస్తారు. ఇది సాంప్రదాయం. ఇక బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆలయాల కూల్చివేతల వ్యవహారం ఒక్కసారిగా హఠాత్తుగా మొదలైందేమీ కాదు. ఈ ఆలయాల కూల్చివేతలన్నీ ఒక్క రాత్రిలో జరిగిపోయినవి కాదు. ఇవన్నీ కొన్ని రోజులుగా నడుస్తున్నవే. కానీ చివర్లోనే వ్యవహారం పెద్దదైంది. మరి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బీజేపీ నాయకులు ఇలా ఒక్కసారిగా ఎందుకు రియాక్ట్ అయ్యారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆలయాల కూల్చివేత కన్నా వాటిని కూల్చేసిన విధానం మీదే విమర్శలు తలెత్తినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీ నేతలు కూడా దానిపైనే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఆఖరికి దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నాయకుడే ఉన్నా వివాదం ఇంతవరకు రావడానికి కారణం కూడా ఇదే అన్న అభిప్రాయాలున్నాయి. మొత్తానికి ఆలయాల కూల్చివేత వ్యవహారం 2 పార్టీల మధ్య వైరాన్ని పెంచింది. అంతేకాదు అది కాస్త ముదిరి పాకాన పడ్డంతో ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్నో అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూశాయి. పుష్కరాల ఒడ్డు మీద పోయి కృష్ణా దగ్గర చూస్తే అది తీరని అన్యాయం. ఒక పక్క శనేశ్వర టెంపుల్ సగం బలగొట్టారు, పక్కకు ఉన్నటువంటి విజయేశ్వర టెంపుల్, అదేవిధంగా హనుమాన్ టెంపుల్, అదేవిధంగా మరి దర్గాకున్నటువంటి గోడగూల కొట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఏం ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది డిక్టేటర్ రాజ్యమా? ఇది మంచి పద్ధతి కాదన్న. రోడ్డు విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రార్థనా మందిరాల కూల్చివేత అన్నది ఇప్పటి వ్యవహారం కాదు. కాకపోతే ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాల్ని మరింత సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది.
విజయవాడ దేవాలయాల విషయంలో కూడా అధికార పార్టీ నాయకులు ముందే కొన్ని మీటింగులు పెట్టుకుని దానిపై అభిప్రాయ సేకరణ చేసి దానికి అనుగుణంగా ముందుకు వెళితే బాగుండేది. ఇక బీజేపీ నేతలు కూడా గొడవను పెంచేలా ప్రవర్తించకుండా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తమ అభిప్రాయాలు సూచనలు చేసి ఉండవచ్చు. సాధువులు మత పెద్దలను కలిసి వారి సలహా మేరకు శాస్త్రోక్తంగానే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉండవచ్చు. రోడ్ల పక్కన గుళ్ళు గోపురాలు అన్నది ఒక్క విజయవాడలోనే కాదు, విస్తరిస్తున్న ప్రతి నగరంలోనూ కామనే. ఇప్పుడు గ్లోబలైజేషన్, మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇక కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల విస్తరణలోనూ నగరాల్ని అభివృద్ధి చేస్తున్నారు. నగరాన్ని డెవలప్ చేయాలంటే ముందు రహదారుల్ని విస్తరించాలి. అయితే ఇప్పటికే రహదారుల పక్కన ఉన్న ప్రార్థనాలయాల విషయంలో మాత్రం చాలా సున్నితంగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకెళ్లాలి. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నగరం కూడా స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్ల పక్కనే నిర్మితమైన ఎన్నో ఆలయాల్ని కూల్చివేస్తూ వస్తున్నారు. వారణాసి అంటే హిందూ ఆధ్యాత్మిక వారధిలా భావిస్తాం. కానీ కాలంతో పాటు అభివృద్ధి చెందాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు. నిజానికి వారణాసిని రెండోసారి దర్శించిన మహాత్మా గాంధీ నగరం అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని అన్నారట. ఇంకా చెప్పాలంటే అప్పటికే కాదు, ఇప్పటికీ వారణాసిలో ఎలాంటి మార్పు లేదు. కానీ కాశీ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలంటే కొన్ని నిర్ణయాలు అమలు చేయక తప్పదు. ఒక కాశీలోనే కాదు, ప్రతి నగరంలోనూ ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సున్నితమైన అంశంగా ఉన్న ప్రార్థనాలయాల తొలగింపు అన్నది ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా ఎండోమెంట్ అధికారులు, ధార్మిక సంఘాలతో కలిసి చర్చించుకొని సామరస్యపూర్వకంగా ముందుకెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాదు కూడదని ప్రార్థనా స్థలాల విషయంలో ఎలాంటి పాలసీ లేకుండా ముందుకెళ్లటం ఇబ్బందే.